హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మసాలా అల్లం చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం అండి. 2 ఇంచ్ అల్లం తీసుకోవాలి. 2 ఇంచ్ అల్లం, ఒక చెక్క అన్నట్టు, దాల్చిన చెక్క అంటారు కదా, కొంచెం పెద్ద సైజు దాల్చిన చెక్క అండ్ 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక ఇలాచీ యాడ్ చేసి దాన్ని మెత్తగా దంచుకోవాలి. మనము మిక్సీలో వేయొద్దు, మిక్సీలో వేస్తే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ పోతుంది అన్నమాట. సో దంచుకోవాలి. ఇంకా రోల్లో దంచుకుంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర రోల్ లేదు, అందుకే నేను ఇందులో దంచుకుంటున్నాను. మెత్తగా దంచుకోవాలి. ఈ వెదర్కు మాత్రం కన్ఫర్మ్గా, ఈ చలి వెదర్కు మనకు కావాల్సింది అల్లం చాయ్. ఇంకా ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసిన. ఇది చాలా అంటే చాలా బాగుంది. అంటే దంచేటప్పుడు కూడా మనకు ఆ స్మెల్ వస్తుంది అన్న, ఆ స్మెల్ వస్తుంది, చాలా టెంప్టింగ్ ఉంటుంది ఆ స్మెల్. సో దాన్ని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని నా ఒక్కదానికి మాత్రమే చేసుకుంటున్నాను. ఇద్దరు ముగ్గురు ఉంటే క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే 5, 6 లవంగాలు, మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. నా ఒక్కదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఘాటుగా కావాలి, దమ్లాగా కావాలి. సో అందుకనే నేను 4 యాడ్ చేసుకున్నాను. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చాయ్ పత్తి, 1 స్పూన్ చాయ్ పత్తా, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరగాలన్నమాట. బాగా తెల్లగా అవుతాయి అంటారు కదా, సో అట్లా మరిగిపోవాలి. మరిగిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మసులుతుంది చూడండి, బాగా మసలాలి. మనకు అది మనం వాటర్ హాఫ్ అవ్వాలి. చాలా అంటే చాలా మరిగిపోవాలి. మరిగిన తర్వాతనే మనం ఇందులో పాలు పోసుకోవాలి. మోస్ట్ వాటర్ అంతా మరిగిపోయింది. ఇప్పుడు నేను పాలు పోసుకున్నాను. నేను ప్యాకెట్ పాలే యూజ్ చేస్తాను. ఇక్కడ నాకు ప్యాకెట్ పాలే దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, మొత్తం చాయ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది. చాయ్ మరిగేటప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, మనం ఎంత ఘాటుగా పెట్టుకున్నామని. సో ఆల్మోస్ట్ డన్, నా టీ కంప్లీట్ అయింది. దెన్ లెట్స్ హ్యావ్ ఇట్. దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. నేను పెద్ద కప్పు టీనే తీసుకున్నాను. Please do like, share, subscribe to my channel. Bye bye. See you soon.